హలో ఎవ్రీవన్. ఒక చిన్న మినీ వ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఈరోజు మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌కొచ్చేసి నేను పూరి చేశాను. ఇంకా లంచ్‌లోకైతే చికెన్ కర్రీ చేస్తున్నాను. ఇంకా పూరికి లంచ్‌కి కూడా సరిపోతుందండి చికెన్ కర్రీ. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఈ చిన్ని పార్ట్స్‌లలో నేను రైస్ వేస్తున్నాను. ఎందుకంటే చిన్న చిన్న బర్డ్స్ వస్తాయి మా ఇంట్లోకి, మా బాల్కనీలోకి. సో, ఇంకా అవి తింటాయి అన్నట్టుగా నేను రైస్ వేస్తాను, వాటర్ పెడుతూ ఉంటాను. నేను కిచెన్‌లో వర్క్ చేసుకున్నప్పుడు అవొచ్చి అలా తింటూ ఉంటే వాటిని చూసుకుంటూ నేను వంట చేస్తుంటాను. నాకు చాలా మంచిగా అనిపిస్తుంది. ఇక్కడొచ్చేసి ఇంకా కొబ్బరి లడ్డు చేస్తున్నాను. అంటే ఫెస్టివల్స్ అప్పుడు కొబ్బరికాయలు కొడతాం కదా! నేను వాటితో కొబ్బరి లడ్డు చేస్తాననమాట. చాలా బావుంటుంది. బెల్లం వేసి చేస్తాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా మార్కెట్‌కి వెళ్ళానండి. మా ఇంటి దగ్గర మార్కెటు ఆ రోజు. సో, ఇంకా వెజిటబుల్స్ అన్నీ అయిపోయాయని చెప్పేసి తీసుకొస్తానని మార్కెట్‌కి వెళ్ళాను. అంటే నేనెక్కువ వెళ్ళను. తక్కువ. మా వారికి వీలు కానప్పుడు నేను వెళ్తూ ఉంటాను. ఇంకా మార్కెట్ నుండి ఇంకా వెజిటబుల్స్ అన్నీ తీసుకొని ఇంటికొచ్చాను. నాతో పాటు మా సిస్టర్ కూడా వచ్చారనమాట. సో, ఇంకా ఇంటికొచ్చేసి వంట చేయాలి మళ్ళీ. అంటే నేను మార్నింగ్ చికెను తర్వాత పూరి తిన్నాను కాబట్టి నాకు రైస్ అయితే తినబుద్ధి కావడం లేదు. సో, ఇంకా నేను స్వీట్ కార్న్ తెచ్చాను మార్కెట్ నుండి. సో, అది కడిగేసి పెట్టేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి రాగి జావా చేస్తాను. సో, నేనైతే రాగి జావా, తర్వాత స్వీట్ కార్న్ తింటాను. ఇంకా మా వాళ్ళకైతే రైసు కుక్ చేస్తాను. వాళ్ళు రైస్ తింటారు. ఇక్కడొచ్చేసి నేను రాగి జావా గూడా పెడుతున్నాను. ఈ మధ్య రాగులు తీసుకొచ్చానండి. రాగులు తీసుకొచ్చి వాటిని క్లీన్ చేసి పిండి పట్టించాను. సో, అవి చాలా బాగా అనిపిస్తుంది టేస్ట్. అంటే షాప్‌లో కొనుక్కొచ్చిన దానికన్నా రాగులు తీసుకొచ్చి పిండి పట్టించిన దాంతోని మనం రాగి జావా చేసుకుంటే కొంచెం టేస్ట్ అనేది ఇంకా చాలా బాగుంది. ఆహ్, చాలా మంచిది కదండీ! రాగులు అంటే రాగి పిండి మనము హెల్త్‌కి చాలా మంచిది. నెక్స్ట్ వచ్చేసి ఇంకా వెజిటబుల్స్ అన్నీ సర్దుతున్నాను. నేను మిరపకాయలు తొడిమెలు తీసి ఇలా ఒక బాక్స్‌లో పెట్టేస్తాను. టిష్యూ పేపర్ గానీ, లేకపోతే న్యూస్ పేపర్ గానీ వేసి అవి పెట్టేస్తే నీట్‌గా ఉంటాయన్నమాట. తొందరగా పాడవ్వవు. కొన్ని వెజిటబుల్స్ అయితే బాక్స్‌లలో పెట్టేసుకుంటాను. తర్వాత కల్యామాకు, కొత్తిమీర అవి కూడా నీట్‌గా క్లీన్ చేసి పెట్టేస్తానండి. ఎందుకంటే మార్నింగ్ హడావిడి ఉంటుంది కదా! సో, ఈజీ టు మనకు కుక్ చేయడానికి చాలా ఈజీ ఉంటదనమాట. ఇక్కడొచ్చేసి కరివేపాకు కూడా కొంచెం ఎక్కువే తెస్తాను. నేను ప్రతి వంటలో మాక్సిమం వేస్తాను. నాకు చాలా ఇష్టము. ఇంకా మా అమ్మాయి జోక్ చేస్తా ఉంది. జోక్స్ ఏస్తుంది మాట్లాడుకుంటూ నేనింకా వర్క్ చేస్తున్నాను. వెజిటబుల్స్ అన్నీ నేను రాగానే వెంటనే సర్దేస్తానండి ఫ్రిడ్జ్‌లో. ఎందుకంటే అవి ఫ్రెష్‌గా ఉన్నప్పుడు మనం సర్దుకున్నామనుకోండి నీట్‌గా ఉంటాయి. మనం వండేటప్పుడు కూడా చాలా ఫ్రెష్‌గా అనిపిస్తుంది. నాకు వెజిటబుల్స్ అంటే ఖరాబయినంక అదెట్లనో నచ్చదండి. నెక్స్ట్ డే చేద్దాంలే అట్లా పోస్ట్‌పోన్ చేయను. వెంటనే సర్దుకుంటాననమాట ఫ్రిడ్జ్‌లో. ఇక్కడ స్వీట్ కార్న్, రాగి జావా కూడా అయిపోయింది.